ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ లేస్తున్నారా? వర్షం పడుతుంది, వర్షాకాలము బాగా చలి పెడుతుంది అనుకుని 5 to 6 మీ అందరూ ప్రార్థనా వాక్యం మన జీవితంలో నేను ప్రతిదినం మీకు చెప్పడానికి కారణం ఏంటంటేనండి, పగలు వస్తుంది, చీకటి వస్తుంది కదా. చీకటిని వేరుపరిచేది పగలు మళ్ళా వస్తుంది సూర్యుడు. మనం ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని సన్నిధి, దేవుని గ్లోరీ, దేవుని కృప, దేవుని మహిమ. అందుకనే మీరందరూ కూడా ప్రార్థన చేయుటకు, దేవునితో గడుపుటకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని దేవుని చిత్తం. అందుకే ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రెగ్యులర్ మీకు ప్రేయర్ ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి కారణం ఏంటి? మీరందరూ ప్రార్థన శక్తి పొందుకొని దినచర్య ప్రార్థనతో స్టార్ట్ కావాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని మీ హృదయంలో క్రైస్తవులుగా ఉండి కూడా చాలామంది యేసయ్యను అంగీకరించరండి. ఆయన రక్షకుడు, దేవుడు. మనందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళా రాబోతున్నాడు. ఏంటి నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే కోట్ల రూపాయల, లక్షల కాదు, నిత్య జీవం, పరలోకం, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా మనమండి ప్రభుతో ఆయన కృపతో నడిపించబడతాం. కాబట్టి ఉదయకాలం మీరందరూ కూడా యేసయ్యని మీ హృదయంలో మీరు అడిగితే ఆయన వస్తాడు. రెండోది, ఇబ్బందులు ఉన్నారా? సమస్యల్లో ఉన్నారా? పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, ఫీజులు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, నా యవ్వన భవిష్యత్తు ఎట్లా అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి దగ్గర సర్వసంపదలు గుప్తంలో ఉన్న దేవుడు. నా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు ఆయన. మన వేదనని అర్థం చేసుకునేవారు ఈ భూమి మీద ఎవరు ఉన్నా లేకున్నా ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన కృప చూపుతాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన నీ జీవితాన్ని కడతాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం, విందామా? నేను చదువుతున్నాను సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. అద్భుతమైన మాట 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో నుండి ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవులో జొచ్చెను. శ్రమలు ఇట్లా ఆవరించినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడట దావీదు దేవునికి మొరపెట్టాడట. ఎవరికండి? దేవునికి. ఆయన నా మొర ఆలకించెను, నా ప్రార్థనకి చెవి యొగ్గాను. దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ మొర ఆలకించాను, నీ ప్రార్థనకి చెవి యొగ్గాను. ఆమెన్. నీ మొర ఆలకించి నీ ప్రార్థనకి చెవి యొగ్గి తిని. వాగ్దానం అంటే నీ మొర ఆలకించి నీ ప్రార్థనకి ఆయనే చెవి యొగ్గితే ఇంకెక్కడ ఉంటుందంటే నీ సమస్య. అయితే దేవుడు ప్రార్థన చేసేవారి ప్రార్థన, కన్నీరు కార్చేవారి కన్నీరు, వేదన పడేవారి జీవితాలు వింటాడాయన, చూస్తాడాయన, విడుదలిస్తాడు నీకు. అందుకే ధైర్యంగా ఉండు. ఎంతకాలం అండి మీరు అలా చెప్తున్నారు, కానీ ఎన్ని దినాలు అంటున్నావా? వచ్చింది టైం. భయపడొద్దు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే సమయం వచ్చింది. నీ ప్రేయర్కి ఆన్సర్, నీ ప్రార్థనకి జవాబిక, నీ ప్రార్థనకి, నీ విజ్ఞాపనకి జవాబు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుడు ఇస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చేయబోతున్నాడు అంటున్నాడు కదా. ఆయన నా ప్రార్థన ఆలకించి నా మొరకి చెవి యొగ్గాను. ఆలకించాడట, చెవి యొగ్గాడట. నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు, చెవి యొగ్గుతాడు. ఇంకా అదే అయితే మనకేంటండి, అప్పుడు ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ ప్రార్థనలన్నిటికీ జవాబు వస్తుంది. నువ్వు ఒక గొప్ప సాక్షిగా నిలబడతావు. నీ బిడ్డల విషయంలో, నీ యవ్వన భవిష్యత్తు విషయంలో, నీ వ్యాపార విషయంలో, అప్పుల విషయంలో, కోర్టు సమస్యల్లో, ఇతరులకు డబ్బిచ్చి అయ్యో నీ పాలివారు నేను మోసం చేసిన, నీ ప్రియులు అన్యాయం చేసిన, నీ సంఘము నేను మోసం చేసిన సేవకు, నీ జీవితంలో ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా నేను చేయగలిగింది ఏంటండి? 1 ప్రార్థన, 2 విజ్ఞాపన. ఈ రెండిటికి సూపర్ న్యాచురల్గా వీటికి అసలు నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టినా అయ్యా అబ్బా అంటే వినకపోవచ్చు, ఎంత దగ్గర వాళ్ళైనా, కానీ ఆయన వింటాడు, ఆయన చెవి యొగ్గుతాడు, ఆయన నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నా ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి తిని, నీ మొరకు చెవి యొగ్గి తిని. వింటున్నావా? నీ ప్రార్థన ఆలకించి నీ మొరకు చెవి యొగ్గి తిని. అయిపోయింది, ఆన్సర్ వచ్చింది నీకు ఇక్కడే. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మన బ్లెస్సింగ్, మన జీవితంలో జరిగే కార్యం మనందరం చూద్దాం. ఈ మాట ప్రతి ఒక్కరిని ఆదరించిన గాక అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. అయ్యా, మా ప్రార్థన ఆలకించువాడవు, మా మొరకి చెవియొగ్గే దేవుడవు.
నీ పక్షముగా నేనున్నానని ఆన్సర్ చేసే దేవుడు. ఏ ఇంట్లో ప్రభా నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించి మా ప్రార్థనలకి చెవియొగ్గి అయ్యా విడుదల మీరు దయచేయండి. అప్పుల భారం నుంచి విడిపించండి. పాపములో ఉండి బలహీనతలో ఉన్న వారిని దయచేసి నాయన నీ కృప చేత విడిపించి, మత్తు పానీయములు, రకరకాల బలహీనతలు ఏ గృహాల్లో ఉన్న విడిపించండి. ఏ కుటుంబాలకు రక్షణ లేదో రక్షణ దయచేయండి. ఏ ఇంట్లో గొడవలు, కొట్లాటలు, పోరాటాలని విడుదల కలుగ చేయండి అయ్యా. మా ప్రార్థన ఆలకిస్తాన్నావు. అంతేకాక అప్పుల భారంతో నలుగుతున్న వారిని ఆ బంధకం నుంచి విడిపించయ్యా. కుటుంబ పోరాటాలను వారిని విడిపించయ్యా. మానసిక ఒత్తిడిలో విడిపించయ్యా నాయన. విడిపోయిన కుటుంబాన్ని కట్టుదేవా నాయన. కోర్టు కేసుతో నలుగుతున్న బిడ్డల్ని అంధకారం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. భూమి లాక్కోవటం, భూమి గొడవలు న్యాయం చేయమని అడుగుతున్నాం. విధవరాలు, దిక్కులేని వారు, పేదవారికి సహాయం చేయదేవా. ఎవరెవరు నా తండ్రి ఇతర దేశాలకు వీసా కొరకు ట్రై చేస్తున్నారో నీ చిత్తానుసారంగా వారికి సహాయం చేయి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారి ప్రార్థన ఆలకించి వారి మాటకి విడుదలిచ్చి వారు ఉన్న స్థలాల్లో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, సహాయాన్ని పంపండి అయ్యా. ఉద్యోగం లేదని ఏడుస్తున్న బిడ్డలకి జాబ్ ఇవ్వండి అయ్యా. సెటిల్మెంట్ లేదని ఏడుస్తున్న వారికి ఒక మంచి సెటిల్మెంట్, వివాహం కాని వారికి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరుగుటకు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి ఏ బంధకములో నీ బిడ్డలు నలుగుతున్న ఆ బంధకములన్నిటి నుంచి విడుదల కలిగి అయ్యా. ఇంట్లో ఎవరెవరి మధ్యలో ఏ మనస్పర్ధలను విడిపించి దైవజనులు, దైవజనరాలు, సంఘాలని భద్రపరిచి శత్రువు నుంచి విడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సంఘాల గురించి ఎంతమంది దైవజనులు ఏడుస్తున్నారు, వారి కన్నీటికి అద్భుతం చేయమని అడుగుతున్నాం. అంతేకాక ప్రభా ఈ పరిచర్య కల్వరి మినిస్ట్రీస్ని మీరు ఎత్తి పట్టుకొని మా ప్రార్థనకి చెవియొగ్గి అయా మా కన్నీరు తుడిచే దేవుడు గొప్ప కార్యములు జరిగించి సాపవాదిని సిగ్గుపరచండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం ప్రభా. వారి సంవత్సరం బ్లెస్సెడ్గా, దీవెనకరంగా వారు ఉందురుగా కానీ వారిని ఆశీర్వదిస్తూ వారి కుటుంబ జీవితాన్ని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి సంవత్సరంలో నూతన కృపలతో, నూతన దీవెనలతో నింపబడి ఆశీర్వాదకరంగా ఉందురుగాక అయ్యా. ఎవరెవరు ఏ విన్నపాలతో వారికి ఉన్నారో వారు అన్నిటికీ జవాబేండి. రోగాలతో, వ్యాధులతో మూలుగుతున్న వారికి యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత మీరు దయచేయండి. వారి గాయములన్నీ కట్టి మీరు అద్భుతం చేసి మరణ పడకల నుంచి కూడా మీరు లేవనెత్తి గొప్ప కార్యం చేయండి అయ్యా. వాగ్దానం రిసీవ్ చేసుకుని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారి ప్రార్థనకి జవాబిచ్చి నీ గొప్ప కృపను కుమ్మరించమని, ఈ దిన దీవెనలతో మా అందరిని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, మీరందరూ గొప్ప ప్రతిఫలం చూస్తారు. దేవుడు మన ప్రార్థన విని అద్భుతాలు చేస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. రెండవదిగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలం, సాయంత్రం లైవ్లో ప్రార్థనలో పాల్గొనండి. ఎవరు బెల్లంపల్లికి రావాలని శనివారం జరిగే సువార్త సభకి వచ్చి శనివారం ఈవినింగ్ మీటింగ్లో, ప్రేయర్లో, ఆరాధనలో పాల్గొని వాక్యం విని ఆదివారం ఉదయం ఆరాధన అద్భుతమైనటువంటి వర్తమానం విని దీవించబడి వెళ్ళొచ్చు. రెండవది కల్వరి ప్రామిస్లో 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. వర్షాకాలం జాగ్రత్తగా రండి. ఆత్మీకంగా ఎదుగుటకు, ప్రార్థన శక్తి పొందుటకు, ఉపదేశం పొందుటకు. రెండవదిగా బైబిల్ కాలేజ్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం ప్రారంభించబడబోతుంది. ఇంగ్లీష్ మీడియం మరి చక్కగా పిలుపు దర్శనం కలిగిన యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ మీరు వెంటనే మన వాట్సాప్ కల్వరి ప్రేయర్ టవర్కి సంప్రదిస్తే మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. దేవుడు మీకు ఇచ్చే అవకాశం కాబట్టి సిద్ధపడండి. మరి ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 17 వరకు 50 దినాల ఉపవాస ప్రార్థనలు, ప్రార్థన చేసే శక్తి, ఉపవాసం ఉండే ప్రభావం, దేవునితో గడిపే అద్భుతమైనటువంటి ఆత్మీయుల యొక్క ప్రార్థన మరి శక్తి ద్వారా, ఉపవాసాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు గత 11 సంవత్సరాలు చేశాడు. ఈ 12 సంవత్సరాలు అద్భుతంగా మనందరం సిద్ధపడి పాలు పొందబోతున్నాం. కాబట్టి ఆగస్టు 29 ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. ప్రార్థించండి. ప్రార్థనలు గడిపేవారు మనం కలిసి చేసిన ప్రేయర్స్కి ఒక జవాబు అనేది మనం పొందబోతున్నాం. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.